బీజేపీ నాయకత్వంలోని మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన రాజ్యాంగ సవరణ డిలిమిటేషన్ బిల్లు విఫలమవడం మోదీ ప్రభుత్వానికి చెంపపెట్టలాంటిదని సంగారెడ్డి జిల్లా ఐఎన్టీయూసీ పటాన్చెరు పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కోల్కూరి నరసింహారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం పటాన్చెరు పట్టణ జాతీయ రహదారిపై ఆయన ఆధ్వర్యంలో బీజేపీ మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా నిరసన కార్యక్రమం నిర్వహించారు. బీజేపీ ప్రభుత్వము మొత్తం దేశంలో అక్రమంగా అప్రజాస్వామికంగా రాజ్యాంగ సవరణ అట్లాగే మరి పార్లమెంట్ లో డీలిమిటేషన్ బిల్లును పెట్టడం జరిగింది. మరి 2023లోనే మహిళా బిల్లు సాధికారత సాధించినప్పటికీ కూడా ఇది 3 బిల్లులను పెట్టి దేశంలో బీజేపీ ఎప్పటికి కూడా రాష్ట్రంలో ఉండడానికి అక్రమంగా బిల్లు తీసుకురావడం జరిగింది. దీని ముఖ్యమంత్రి వారిలో రేవంత్ రెడ్డి గారు దక్షిణాదిగా రాష్ట్రాలు ఉన్నటువంటి కర్ణాటక కావచ్చు, అట్లాగే మరి కేరళ కావచ్చు, మరి ఆంధ్రప్రదేశ్ ఈ ముగ్గురిని కూడా కూడగట్టుకొని ఇలా ఒక మరి దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తం చేసి బిల్లును వీగిపోవడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేక ప్రయత్నాలు చేయడం జరిగింది. దీన్ని ప్రజాస్వామికులు కాంగ్రెస్ పార్టీ హర్షిస్తుంది. హిందీ రాష్ట్రాలలో 38% నుండి మరి 44% పెంచడము, మరి తెలంగాణ మరి అట్లాగే ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇక్కడ కర్ణాటక, ఒరిస్సా, కేరళ కావచ్చు, మరి ఇక్కడ 28% ఉంటే 28%కే మరి దాన్ని అదే విధంగా పెట్టడానికి చూసిండు. మరి హిందీ రాష్ట్రాలలో 300 సీట్లను పెంచుకొని ఎప్పటికీ నేనే ప్రధాని ఉండడానికి బీజేపీ నరేంద్ర మోడీ కోరుకున్నాడు. గతంలో ఇక్కడ పివి నరసింహారావు గారు, దేవగౌడ గారు ప్రధానమంత్రిగా అయ్యారు. ఇక్కడ మరి రేపు దక్షిణ భారతదేశం నుండి ఎవరు ప్రధానులు కావద్దని మోడీ ఆడుతున్న నాటకమే ఇది, ఈ యొక్క అక్రమ బిల్లు అని చెప్పి తెలియజేస్తున్నాం. పటాన్చెరు పట్టణంలో ఇలా కాంగ్రెస్ పార్టీ ఐఎన్టీయూసీ తరఫున మీ అందరం కూడా ధర్నా నిర్వహిస్తున్నాం. ఇలాంటి అప్రజాస్వామ్యం చేస్తే ఈ గుణపాఠం తప్పదని మోడీ ప్రవర్తనానికి హెచ్చరిస్తున్నాం. ఈ బిల్లును అడుగున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఏఐసీసీ నాయకులు ఖార్గే గారికి, అట్లాగే రాహుల్ గాంధీ గారికి, ప్రియాంక గాంధీ గారికి, రేవంత్ రెడ్డి గారికి